హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలకు ప్రతిరోజు పండుగే. ప్రతి ఇల్లు ఓ మందిరాన్ని తలపిస్తుంది. అలాగే దేవాలయాలు కూడా భక్తులతో కలకల్లాడుతూ ఉంటాయి. ఇక ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ మాసంలో అమ్మవారిని ఎక్కువ మంది ఆరాధిస్తారు. అలా ఆరాధిస్తే సకల సంపదలు చేకూరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఇక శ్రావణ మాసంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శుక్రవారాల గురించి. ఎందుకంటే మహిళలు ఆ రోజుల్లో ప్రత్యేక పూజలు చేసి ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తారు. అంతేకాకుండా భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం అంటూ ప్రత్యేక పూజలు చేసి రకరకాల పిండి పదార్థాలతో స్వీట్స్ చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలానే మన బోడుపల్ ప్రాంతంలో కొలువై ఉన్న మాతా నిమిషాంబికాదేవి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా దేవాలయం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. ఎందుకంటే ఇక్కడ భక్తులు ఒక్క నిమిషంలో మనం కోరిన కోరికలను వెంటనే తీర్చే అమ్మగా ప్రసిద్ధి చెందడమే. అందుకే అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక దేవాలయ కమిటీ కూడా భక్తులకు అనుగుణంగా మాతా నిమిషాంబికను ప్రత్యేక అలంకరణలో ముస్తాబు చేస్తారు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం అమ్మవారిని విశేష అలంకరణ చేయడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలానే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారంలో ఒక వారం అమ్మవారిని 1116 చీరలతో ఎంతో చూడముచ్చటగా అలంకరించారు. ఆ చీరల్లో అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. ఒకవేళ మీరు కనుక ఆ దర్శనం కనుక చేసుకోలేకపోతే మన ఛానల్లో వీడియో ఉంది, మీరు చూడండి. మీకు పైన ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక మరో శుక్రవారం భక్తులు అమ్మవారికి చేసే రకరకాల స్వీట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ కలిపి 56 రకాలతో అమ్మవారికి నైవేద్యంగా దేవాలయం కమిటీ వారు సమర్పించారు. ఇలా ప్రతి సంవత్సరం నిమిషాంబికా దేవికి 56 రకాలతో స్వీట్స్ చేసి అమ్మవారికి నివేదిస్తారు. ఇది కూడా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మవారిని ఈ అవతారంలో చూడడానికి వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మీలో ఎవరైనా చూడలేని వారు ఉంటే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో ద్వారా మీరు అమ్మవారికి ఏవైతే 56 రకాల స్వీట్స్ సమర్పించారో అవన్నీ చూడటానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియోని చూడండి. మేళాలతో తాళాలతో కదిలేనమా నీ పల్లకి, ఈ పల్లకి ఏ నోములు నోచిందమా నీ సేవకి. నిమిషాంబిక మమ్ము కరుణించవా, మమ్ము దీవించి కరుణించి రక్షించవా. మేళాలతో తాళాలతో కదిలేనమా నీ పల్లకి, ఈ పల్లకి ఏ నోములు నోచిందమా నీ సేవకి. సృష్టి రూపాలు నీవేనని మతభేదహమంత మము వీడగా, హృదయాన కొలువైన నిమిషాంబిక నీ శక్తెంతటిదో గ్రహించితిమి. నీవెంతటి మహారాణివే మా కొరకే అవతారమెత్తిదివమ్మ. మేళాలతో తాళాలతో కదిలేనమ్మా నీ పల్లకి, ఈ పల్లకి ఏ నోములు
నోచిందమా నీ సేవకి. సృష్టిలోన అన్ని శక్తులు నీవేనని విడి భావాలు మేమంతగిక వీడగా, భక్తులలో కొలువైన నిమిషాంబిక నీవెంతటి మన్ననలు పొందితివమ్మా. నీవెంతటి మహాశక్తివే మా కొరకే ఇలపైన వెలసితివమ్మ. మేళాలతో తాళాలతో కదిలేనమా నీ పల్లకి. ఈ పల్లకి ఏ నోములు నోచిందమా నీ సేవకి. నిమిషాంబిక మమ్ము కరుణించవా, మమ్ము దీవించి కరుణించి రక్షించవా. మేళాలతో తాళాలతో కదిలేనమా నీ పల్లకి. ఈ పల్లకి ఏ నోములు నోచిందమా నీ సేవకి. చూశారు కదా ఫ్రెండ్స్, మరిన్ని విశేషాలను ఈ దేవాలయ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. శ్రావణ మాసము 3వ శుక్రవారం పురస్కరించుకొని అమ్మవారికి 56 రకాల స్వీట్స్ తోటి మహానైవేద్యాన్ని సమర్పించడం జరిగింది. మరి ఈ యొక్క స్వీట్స్ కూడా భక్తులందరూ వారి మనస్ఫూర్తితోటి అమ్మవారిని మొక్కుకొని ఈ యొక్క భక్తులు 2 కిలోల చొప్పున 56 రకాల కిలోలు అమ్మవారికి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఈరోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించాము. వాటిని అన్నిటిని కూడా ఇప్పుడు మధ్యాహ్నము ఈరోజు శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమంలో అదే మహాప్రసాదాన్ని భక్తులందరికీ కూడా ప్రసాదంగా వితరణ చేయడం జరుగుతున్నది. మరి ఈరోజు అశేష జనవాహిని మరి యొక్క మన ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. అమ్మనగల అమ్మ నిమిషాంబికా దేవి వారి యొక్క కోరికలు తీర్చే తల్లిగా మరి ప్రత్యక్ష దైవంగా ఈ యొక్క మహాపుణ్యక్షేత్రానికి విచ్చేయడం జరుగుతుంది. మరి భక్తుల సౌకర్యార్థం కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా సంతోషంగా మరి ఈ రోజు శుక్రవారం మహాలక్ష్మీదేవి విశేష అలంకరణలో దేదీప్యమానంగా మనందరికీ దర్శన భాగ్యం కల్పిస్తుంది. మరి అందరికీ కూడా వారి కోరుకున్న కోరికలన్నీ తీర్చాలని, మరి భక్తులందరినీ కూడా సుఖ సంతోషాలతోటి ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి సకల విద్యా బుద్ధులు ప్రసాదించి మరి అమ్మ అందరినీ చల్లగా చూడాలని చెప్పి మేమందరం మనస వాచ కర్మన మరి కోరుకుంటున్నాము. భక్తులందరి కోరికలు తీర్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా చూడాలని, అదేవిధంగా పంటలు సమృద్ధిగా పండి వర్షాలు మంచిగా కురిచి భక్తులందరి యొక్క కోరికలు నెరవేర్చాలని మా యొక్క ఆలయ కమిటీ సదా సర్వదా మరి కృషి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి ప్రతి భక్తునికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ ఆలయాన్ని దర్శించి ఆ యొక్క అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాము. శ్రీ మాత్రే నమః. బోలో మాతా నిమిషాంబా దేవికి, బోలో మాతా నిమిషాంబా దేవికి. జయమంగళం నిత్య శుభమంగళం, జయమంగళం నిత్య శుభమంగళం. నిమిషాంబికా దేవి నిత్య మహిమల తల్లి మంగళం, నిమిషాంబికా దేవి మంగళం.
నిమిషాంబికాదేవి నిమిషమున ఫలమిచ్చు మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం భక్తులు దేవతలు నిన్ను ప్రార్థించరమ్మ మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సర్వగణంబులు నిన్ను అర్చించెదరమ్మ మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం నిర్గుణ నిరాకార శ్రీ అంబికాదేవి మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం నిర్మలమైన నీ ముఖ వర్చస్సుకు మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం విజులందరూ నిన్ను నిత్యము కొలిచేరు మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం సగుణ సహకార నిర్గుణ నిరాకార మంగళం నిమిషాంబికాదేవి మంగళం జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయగలరు. ఫస్ట్ టైం ఈ ఛానల్ చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ అందరికీ ఆ మాతా నిమిషాంబికాదేవి ఆశీస్సులు నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీమాత్రే నమః.